మౌగ్లీ సినిమా పర్సనల్ గా నాకైతే నచ్చింది. కానీ ఈ సినిమా ఇంకాస్త బెటర్ గా తీసే ఛాన్స్ కూడా ఉంది. డైరెక్టర్ సందీప్ రాజ్ గారి విషయానికి వస్తే తన ఫస్ట్ సినిమా కలర్ ఫోటో. ఆ సినిమా ఓటీటీ సినిమా కాబట్టి కొన్ని సీక్వెన్స్ ఎంత లెంత్ ఉన్నా సరే నడుస్తుంది. అంత ఆడియన్స్ ఊక్ అయిపోయి అంత ఇమ్మర్స్ అయిపోయి చూడరు. కానీ ఒక లార్డ్ స్క్రీన్ లో చూసినప్పుడు, ఒక థియేటర్ లో చూసినప్పుడు ఆడియన్స్ ని కూక్ చేయడం అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, ఏంట్రా ఓలా ఇలా అన్నట్టు ఆడియన్స్ చాలా మంది చూస్తానే ఉండిపోయారు అలా. కాబట్టి కొంచెం ట్రిమ్ చేసి అలా ఎలాగని మేనేజ్ చేసి అంటే ఇంకాస్త రేసిస్ స్క్రీన్ ప్లే కానీ పెట్టింటే ఇంకా సినిమా చాలా బాగుండేది. అండ్ రెండోది ఎమోషనల్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇంటెన్సిటీ తగ్గించి మరీ ఇంకా పింటేద్దాం అన్నంత గాడికి పోకుండా కాస్త ఇంటెన్సిటీ తగ్గించి ఎక్కువ మందిని కంఫర్ట్ చేయగలిగితే ఎక్కువ మంది ఆడియన్స్ ని పుల్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని నేను అబ్జర్వ్ చేసిన పాయింట్. ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా కలర్ ఫోటోలోనే పింటేశాడు, మౌగ్లీ ట్రైలర్ చూడగానే ఇంకెలా పిండుతాడో అని ఆలోచించి సినిమాకు పోవట్లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ అగైన్ అది ఈస్ సెన్సిబిలిటీ ఇష్యూ. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి మరి ఎంత హెవీ అంటే మనం భరించలేము అనుకుంటారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని బెటర్మెంట్స్ పక్కన పెడితే సినిమా చాలా బాగా తీశారు. సినిమా చాలా మంచి కన్విక్షన్ తో తీశాడు. తను తీసుకున్న స్టోరీ లైన్ కానీ, తను పెట్టిన ఎఫర్ట్ కానీ ప్రతిదీ మనకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఏదో నామకావస్థ సినిమా తీసి మన మొహాన్ కొట్టిన ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే హీరోయిన్ డిఫరెంట్ డబ్ క్యారెక్టర్ ప్లే చేసింది, చాలా బాగా చేశారు. అండ్ వైవా హర్ష క్యారెక్టర్ చూడగానే మనకు అనిపించేది ఏంటంటే సందీప్ రాజ్ వాడుకున్నట్టు ఎవరు వాడుకోవట్లేదు. కలర్ ఫోటోలో కావచ్చు, దీంట్లో కావచ్చు చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. కానీ మన డైరెక్టర్లు ఎవరు కూడా తను ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూడట్లేదు. అండ్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఆబ్వియస్లీ బండి సరోజ్ కుమార్. అండ్ తను ఏ రేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది ఎవరైతే యూట్యూబ్ లో తన వర్క్ ఫాలో అవుతా ఉంటారో అదంతా తెలిసిన విషయమే. తను బిగ్ స్క్రీన్ కి కొత్త గానీ సినిమాలకి పెద్ద కొత్త ఏం కాదు. అయితే తను బిగ్ స్క్రీన్ లో బ్రేక్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. కానీ అలాంటి బ్రేక్ మౌగ్లీ అని చెప్పొచ్చు. తనలో ఏ రేంజ్ ఆఫ్ పర్ఫార్మర్ ఉన్నాడు, తన ఇంటెన్స్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది సందీప్ రాజ్ ఈ సినిమాలో బయటికి తీసి చూపించాడు. సో డెఫినెట్లీ సందీప్ రాజ్ కి అయితే దానికి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ కమింగ్ టు రోషన్ ద లీడ్ యాక్టర్, మనం కొంతమందిని చూడగానే తెలిసిపోద్ది వీడిలో పొటెన్షియల్ ఉంది, ఇతను మంచి సబ్జెక్ట్ తీసుకుంటే గ్యారెంటీ క్లిక్ అవ్వగలడు అని. బహుళంలో తను చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చేది, తనలో పర్ఫార్మర్ ఉన్నాడు, తను జస్ట్ మంచి సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే చాలు మంచి స్టార్ అవుతాడని. రోషన్ ఈజ్ ఆన్ రైట్ ట్రాక్. మౌగ్లీలో చాలా బాగా చేశాడు. సో ఆబ్వియస్లీ రోషన్ మంచి సబ్జెక్ట్ ఇలాగే చూస్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ మంచి స్టార్ అవుతాడు, మంచి యాక్టర్ అవుతాడు. అండ్ ఫైనలీ మౌగ్లీ థియేటర్ చూడదగిన సినిమా కాబట్టి మీరు కూడా వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. టికెట్ ప్రైసెస్ కూడా అఫోర్డబుల్ గా పెట్టారు, అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.